హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది కాన్సెప్ట్ కోచ్ వేర్ లెర్నింగ్ బికమ్స్ అండర్స్టాండింగ్. మనం ఎర్లీ లైఫ్ టు సెటిల్డ్ లైఫ్ అనే చాప్టర్లో ఫస్ట్ పార్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాం. ఫస్ట్ పార్ట్లో ఏమేమి మాట్లాడుకున్నామంటే ఎర్లీ పీపుల్ నోమాడిక్ లైఫ్, ఈ ఆది మానవులు నోమాడిక్ లైఫ్ని లీడ్ చేశారని అయితే మాట్లాడుకున్నాం. అండ్ అదేవిధంగా ఫైర్ని కనిపెట్టడం వల్ల వాళ్ళు ఒకే చోట జీవించడం కానీ, కేవ్స్లో రెస్ట్ తీసుకోవడం కానీ, ఈ విధమైనటువంటి చర్యలన్నీ జరిగాయని అయితే నేర్చుకున్నాం. అండ్ అదేవిధంగా వాళ్ళు ఆది మానవుడు ఉన్నారనే విషయాలు మనకి గుహలు, ఆ కేవ్స్‌ని స్టడీ చేయడం వల్ల, అండ్ అదేవిధంగా రాక్స్ మీద చిత్రాలైతే ఏశారు గదా! పెయింటింగ్స్ అయితే ఏశారు గదా! ఆ రాక్ పెయింటింగ్స్ వల్ల అండ్ గుహలల వల్ల మనం వాళ్ళు ఆదిమానవులు ఎలా నివసించారనేదైతే నేర్చుకున్నామనైతే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామంటే ఫస్ట్ ట్రాన్స్‌ఫార్మింగ్ టు ఫార్మింగ్ అండ్ హెర్డింగ్. వీళ్ళు రైతులుగా ఎలా మారారు? అండ్ అదేవిధంగా నోమాడిక్ లైఫ్ నుంచి సెటిల్డ్ లైఫ్‌లోకి ఏ విధంగా వచ్చారు? ఫార్మర్స్‌కి స్టోన్ టూల్స్ ఏ విధంగా ఉపయోగపడ్డాయి అయితే మనం నేర్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడు కమింగ్ టు ట్రాన్స్‌ఫార్మింగ్ టు ఫార్మింగ్ అండ్ హెర్డింగ్. ఈ విధంగా వాళ్ళు ఒకే చోట ఫస్ట్ ఆదిమానవుడు ఏం చేసేవాళ్ళు, ఒకే చోట ఉండకుండా వన్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కెళ్ళేవాళ్ళు. ఇన్ సెర్చ్ ఆఫ్ ఫుడ్డు, వాటర్, షెల్టరు, ప్రొటెక్షన్ ఇవన్నీ వెతుక్కుంటూ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కెళ్ళేవారు. తర్వాత 12,000 ఇయర్స్ ఎగో ఒక 12,000 సంవత్సరాల ముందమ ఏం జరిగిందంటే ఆహ్ ఈ హ్యూమన్ ఎవల్యూషన్‌లో కొన్ని మార్పులైతే వచ్చాయన్నమాట. వాళ్ళు ఫుడ్ గ్యాదరర్స్ నుంచి ఫుడ్ ప్రొడ్యూసర్‌గా మారిపోయారు. అంటే ఇంతకుముందు ఫుడ్డు వెతుక్కొచ్చేవాళ్ళు గదా! ఫుడ్ అనేది గ్యాదర్ చేసుకొనిచ్చేవాళ్ళనమాట. అక్కడి నుంచి ఈ ఫుడ్డుని గ్రో పండించడం అయితే స్టార్ట్ చేశారు. అది ఏ విధంగా స్టార్ట్ చేశారంటే ఇప్పుడు మాట్లాడదాం. ఈ 12,000 ఇయర్స్ ఏగో మనకి క్లైమేట్‌లో వ చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. ఈ వాతావరణంలో చాలా చేంజ్‌లు రావడం వల్ల ఈ ప్లాంట్స్, ట్రీస్, గ్రాస్ ల్యాండ్స్ ఇవన్నీ ఎక్కువ పెరిగిపోయాయన్నమాట. ఈ చెట్లు కానీ, గడ్డి ఇవన్నీ పెరిగిపోవడం అయితే జరిగిందనమాట. సో, ఈ బఫెలో, ఆక్స్, షీప్స్, గోట్స్ ఇట్లాంటివన్నీ గడ్డి మీదే ఆధారపడి ఉంటాయి గదా! ఇలాంటి వాటినన్నిటిని మనకి మనిషి ఏ విధంగా మచ్చిక చేసుకున్నాడు? ఈ మచ్చిక చేసుకొని ఆహ్, ఫార్మింగ్ ఏ విధంగా చేశాడనైతే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి గ్రోయింగ్ ప్లాంట్స్ ఫస్టు ఈ పంటని పండించడం ఎలా నేర్చుకున్నాడంటే, ఈ విధంగా క్లైమేట్‌లో చేంజెస్ రావడం వల్ల గ్రీనరీ ఏదైతే ఇంక్రీజ్ అయిందో దానివల్ల తిరుగుతా ఉంటాడు గదా మనిషి. తిరిగేటప్పుడు ఒక చెట్టు నుంచి ఆహ్, కొంచెం ఒక ప్లేస్‌లో అయితే ఉంటాడు గదా! ఉన్నప్పుడు ఆహ్, ఆ కొన్ని ప్లేసెస్‌ని అబ్జర్వ్ జేయడం. ఆ తర్వాత ఈడబుల్ ప్లాంట్స్ అంటే వాళ్ళు ఆహార ధాన్యాలు తినే పంటలు ఏ విధంగా పండుతున్నాయి అనేదైతే నేర్చుకున్నారనమాట. ఇప్పుడు ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నుంచి మనం గోధుమలే ఎగ్జాంపుల్ తీసుకుందాం. గోధుమలు పండుంటాయి. పండిన తర్వాత ఆ గోధుమలని తినుంటారు. ఆ గోధుమలో గింజలు కింద పడిపోయి ఉంటాయి గదా! ఆ కింద పడిపోయిన గింజల నుంచి మళ్ళా మొక్కలు ఏ విధంగా వస్తున్నాయి. ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడనమాట మనిషి. ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కెళ్ళే క్రమంలో. సో, ఇప్పుడు ఆ గింజల్ని తీసుకొని భూమిలో వేస్తే పంటలొస్తాయి అనేదైతే అర్థం చేసుకున్నాడనమాట. సో, అప్పుడు ఏం చేశాడంటే ఆహార ధాన్యాల గింజల్ని తీసుకొని భూమిలో వేయడమైతే భూమిలో వేసి పంటల్ని పండించడం అయితే స్టార్ట్ చేశాడనమాట. అది బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్. ఆ విధంగా మనిషి ఈ వ్యవసాయానికైతే అలవాటు పడ్డాడు. సో, అండ్ అదే విధంగా ఈ పంటలు పండించినప్పుడు యానిమల్స్ అనేవి వాటిని అట్రాక్ట్ చేసాయనమాట. యానిమల్స్‌కి గడ్డి కావాలి గదా! గ్రాస్ ల్యాండ్స్ గాని, ఫుడ్ గాని కావాలి గదా! ఈ క్రాప్స్ గ్రోన్ చేయడం వల్ల ఈ యానిమల్స్ అనేవి వాటిని తినడానికొచ్చేవనమాట. ఆ యానిమల్స్‌లో షీప్స్, గోట్స్, ఎద్దులు, బఫెలో, పిగ్స్ ఇవన్నీ ఉండేవనమాట. ఇవన్నీ మిల్క్, మీట్ క్యారియింగ్ లూడ్స్. అంటే ఇప్పుడు వీ వీటిని మచ్చిక చేసుకొని పెంచడం వల్ల ఈ యానిమల్స్ ఈ ఆదిమానవులకి పాలనిచ్చేవి అండ్ మాంసాన్నిచ్చేవి. అండ్ అదే విధంగా ఇప్పుడు కొన్ని బరువులను గూడా మోసుకొనెళ్ళేవి. ఇప్పుడు గాడిదలున్నాయి. ఇవి బరువులను గూడా మోసుకొనెళ్ళేవి అనమాట. సో, ఈ విధంగా వాళ్ళకి యానిమల్స్ అనేవి యూజ్ అయ్యాయి. అండ్ ఈ యానిమల్స్‌ని వాళ్ళు వైల్డ్ యానిమల్స్ నుంచి కాపాడి మచ్చిక జేసుకోవడం వల్ల ఈ యానిమల్స్ ఆహ్ మనుషుల దగ్గరే ఉండి పశు పోషణకైతే దారితీసిందనమాట. రియరింగ్ యానిమల్స్ ఎలా ఏర్పడిందంటే ఈ విధంగా వచ్చిందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు 2 వర్సెస్ సెటిల్డ్ లైఫ్. ఇప్పుడు మరి ఈ వ్యవసాయము, ఈ రియరింగ్ యానిమల్స్ అనేవి సెటిల్డ్ లైఫ్‌కి ఎలా దారితీసాయంటే, ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఈ సీడ్స్, ఈ గింజలనేవి మొక్కలుగా మారడానికి చాలా టైం అయితే తీసుకుంటాయి గదా! ఈ టైం తీసుకున్నప్పుడు వీళ్ళేం జేయాలి అక్కడే ఆ ప్లాంట్స్‌ని జాగ్రత్తగా చూసుకోవడానికి అండ్ ఆ ప్లాంట్స్‌కి వాటర్‌ని ఇవ్వడానికి, ఆ తర్వాత బర్డ్స్ నుంచి, యానిమల్స్ నుంచి ఆ పంటల్ని కాపాడడానికి కొంతకాలం అయితే ఆ ప్లేస్‌లో ఉండాల్సొచ్చిందనమాట. తర్వాత గ్రెయిన్ పంటల ఆహార ధాన్యాలొచ్చిన తర్వాత వాటిని
తినడానికి ఉపయోగించుకొని, తర్వాత ఫ్యూచర్‌లో మనం ఫార్మింగ్ చేయాలి గదా! సో, ఫ్యూచర్‌లో ఫార్మింగ్ చేయాలంటే మనకి ఆహార ధాన్యాలను స్టోర్ జేసుకోవాలి గదా! స్టోర్ జేసుకోవడానికి ఆహార ధాన్యాలను స్టోర్ జేసుకోవాలంటే ఒకే ప్లేస్‌లో ఉండాలి గదా! మళ్ళీ. వాళ్ళు ఏదో ఒక ప్లేస్‌లో ఉండాలి. సో, ఒకే ప్లేస్‌లో ఆహారాన్ని ఫ్యూచర్‌లో తినడానికి అండ్ అదే విధంగా మళ్ళీ వ్యవసాయం జేయడానికి ఒక ప్లేస్‌లో స్టోర్ జేసుకోవడానికి వాళ్ళు ఒకే ప్లేస్‌లో లాంగర్ టైమ్ ఎక్కువ కాలం జీవించడానికి దోహదపడ్డాయన్నమాట. ఈ ఫార్మర్ హెర్డరర్ పీపుల్ ఇంతకుముందేమో ఆదిమానవుల్ని మనం ఏమనేవాళ్ళం? హంటర్ గ్యాదరర్స్ అనేవాళ్ళం. ఓకేనా? ఇప్పుడేమంటున్నాం ఫార్మర్స్ అంటే రైతులు, హెర్డర్స్ అంటే జంతువుల్ని పెంచుకునేవాళ్ళనమాట. ఈ ఫార్మర్స్, హెర్డర్స్ ఈ విధంగా హంటర్ గ్యాదరర్స్ నుంచి ఫార్మర్ హెర్డరర్స్‌గా పీపుల్ అయితే ఎవల్యూట్ అయ్యారనమాట. సో, ఇవి వీళ్ళు ఇట్లా ఒకే చోట ఉన్నారు గదా! ఒకే చోట ఉండడం వల్ల కొన్ని కొంచెం హట్స్‌లో గుడిసెల్లో అండ్ అదే విధంగా బురదతో తయారు చేసినటువంటి ఇళ్లల్లో అయితే వీళ్ళు నివసించేవాళ్ళనమాట. ఈ విధంగా మనకి హంటర్ గ్యాదరర్ నుంచి ఫార్మర్ హెడ్డరర్స్‌గా పీపుల్స్ అయితే అభివృద్ధి చెందారు. కమింగ్ టు స్టోన్ టూల్స్ యూజ్డ్ బై ది ఫార్మర్ హెడ్డరర్స్. ఈ రైతులు స్టోన్ టూల్స్‌ని ఏ విధంగా ఉపయోగించారనేదైతే మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ నియోలిథిక్ స్టోన్ ఏజ్ అంటే ఈ ఫార్మర్స్ పంటల్ని ఇంకా వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలి? అడవుల్ని క్లియర్ చేయాలి. ఆ అడవుల్ని ఎలా క్లియర్ చేయాలి? చెట్లను నరకడం వల్ల క్లియర్ చేయాలి. సో, చెట్లను నరకాలంటే ఏవో ఒక పనిముట్లు ఉండాలి గదా! దానివల్ల వాళ్ళు స్టోన్ టూల్స్‌ని కనిపెట్టి, ఆ స్టోన్ టూల్స్‌కి వుడెన్ హ్యాండిల్స్ అయితే చేసేవాళ్ళనమాట. చెక్క చెక్కని ఆ స్టోన్ టూల్స్‌కి చెక్కించి హ్యాండిల్‌లాగా యూజ్ చేసుకునేవాళ్ళనమాట. చేసుకొని వాళ్ళైతే ఆ చెట్లను నరకడం ఇలాంటి పనులైతే చేశారనమాట. అండ్ అదే విధంగా మోర్టార్స్ అండ్ పెస్టిల్స్ అంటే రోకళ్ళు యూజ్ చేసి ఈ ధాన్యాన్ని దంచడం అండ్ అదే విధంగా ప్లాంట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే వాటిని దంచడానికైతే ఈ మోటార్స్, పెస్టల్స్ అయితే యూజ్ చేసుకున్నారు. అండ్ అదే విధంగా ఎర్తెన్ పార్ట్స్ కొన్ని కుండలైతే ఉంటాయి గదా! అవొచ్చేసి కుకింగ్‌కి యూజ్ చేసుకున్నారు. అండ్ అదే విధంగా ఆహార ధాన్యాలని స్టోర్ చేసుకోవడానికి కూడా జ యూజ్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ లేట్ నియోలిథిక్ స్టోన్ ఏజ్. ఈ నియోలిథిక్ స్టోన్ ఏజ్ నుంచి కొంచెం ముందుకెళ్ళే కొద్దీ మోర్ టెక్నాలాజికల్ అడ్వాన్సెస్ వచ్చాయి. అంటే ఈ టూల్ మేకర్స్ కనిపెట్టారనమాట. ఇంతకుముందు వీళ్ళు ఇలాంటి టూల్స్ ఎలా తయారు చేసుకున్నారంటే నియోలిథిక్ ఏజ్‌లో ఇప్పుడు ఒక టూల్‌ని గ్రౌండ్ మీద భూమి మీద పెట్టి ఇంకో టూల్‌ని దానికి ఇట్లా రబ్ చేసుకుంటూ షార్ప్‌గా చేసుకునేవాళ్ళు. అంటే ఒక టూల్‌ని యూజ్ చేసుకొని వేరే టూల్ షార్ప్‌గా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు లేట్ నియోలిథిక్ ఏజ్‌లో ఏమైందంటే టూల్ మేకర్స్ వచ్చాయి. ఆ టూల్స్‌ని తయారు చేయడానికి కొంచెం వేరే వేరే పనిముట్లయితే రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ బిగినింగ్ ఆఫ్ బ్రాంజ్ ఏజ్. సో, ఈ విధంగా ఒకే చోట ఉండడం వల్ల కొన్ని ఫ్యామిలీస్ ఒకే చోట నివసించడం జరిగింది. అండ్ ఒక ఫ్యామిలీ ఒక పని చేస్తే ఇంకో ఫ్యామిలీ వేరే పనులు చేయడం వల్ల మోర్ కాంప్లెక్స్ కల్చర్స్ అయితే వచ్చాయి. దీనివల్ల సివిలైజేషన్స్ అయితే ఫార్మ్ అయ్యాయనమాట. దాంట్లో మెయిన్‌గా మనకి వరల్డ్‌లో ప్రాచీన సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయంటే మనకి మెసపటోమియా, ఈజిప్ట్, ఇండియా అండ్ చైనా. ఈ 4 అనేవి చాలా ప్రాచీన కాలం సివిలైజేషన్స్ అనమాట. ఇవి మనకి చాలా వెరీ ఇంపార్టెంట్. ఇవి మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో అయితే డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.